గ్రంథము 105వ కీర్తన 19వ చరణాన్ని నేను చదువుతున్నాను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. దేవునికి స్తోత్రం. పిల్లారా, ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చెప్పిన మాటలు మన జీవితంలో మన పట్ల మన ఎడల నెరవేర్చబడాలి అని అంటే, దేవుని యొక్క వాక్యం మన ఎడల నెరవేర్చబడాలి అని అంటే, ఆ వాక్యము నెరవేర్చబడటానికి దేవుని యొక్క సన్నిధిలో మనము పరీక్షింపబడతాం, పరిశోధింపబడతాం, పరిశీలించబడతాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మాట మనం చదివాం కదా, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే, పరిశోధన, అలాగే శోధన, పరిశోధన లేక పరీక్షింపబడటం. ఈ పరిశోధన అనేది, పరీక్షింపబడుట అనేది జరగక మునుపు దేవుని యొక్క వాగ్దానములు మన జీవితంలో ఏమాత్రమును నెరవేర్చబడవు, నెరవేర్చబడనేరవు. ఖచ్చితముగా మనల్ని పరీక్షించిన తర్వాతనే ఆ వాగ్దానములను నెరవేర్చే దేవుడు మనకున్నాడు. ఆమేన్. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు. ఎప్పటి వరకు అనంట, వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చబడేంత వరకు కూడా దేవుని యొక్క వాక్యం, దేవాది దేవుడు మనల్ని ఏమి చేస్తూ ఉంటాడు అని అంటే, పరీక్షిస్తానే ఉంటాడు, పరిశోధిస్తానే ఉంటాడు. ఎందుకు పరిశోధిస్తాడు? దేవుడు మన ఎడల చేసిన వాగ్దానములు నార్మల్ చిన్న చిన్న వాగ్దానాలు ఏం కావు. అవి చాలా గొప్పవి. అవి మన జీవితంలో దేవాది దేవుడు అనుగ్రహించాలి, మనకి ఇవ్వాలి అని అంటే, మనం దానికి తగిన సామర్థ్యాన్ని మనం కలిగి ఉండాలి. తగిన బలాన్ని, తగిన ఒక శక్తిని, తగిన అన్ని విషయాల్లో దేవుడు పరిశుద్ధతను, ప్రార్థన జీవితాన్ని, దేవుని సన్నిధిలో గడిపే విధానాన్ని అన్నిటినీ మనం కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి లేకుండా ప్రభు సన్నిధిలో మనము ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడటం అనేది చాలా మనము ఎదురు చూడలేము. అంతే. ఖచ్చితంగా దేవుని యొక్క వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే, మనం పరీక్షింపబడటం అనేది దేవుడు చేస్తూ ఉంటాడు. పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. ఊరికే ఏది రాదు కదా. క్రయమును మనం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది కదా. మనము పరీక్షింపబడటం అనేది చాలా అవసరం కూడా. డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఊరికే ఇవ్వరు. మోటార్ సైకిల్ అనేది ఊరికే ఇవ్వరు. పరీక్షిస్తారు కదా, చూస్తారు కదా మనకి ఈ వ్యక్తికి డ్రైవింగ్ వస్తుందా రాదా, ఈ వ్యక్తికి డ్రైవ్ చేయడం వస్తుందా రాదా, ఈ వ్యక్తి నడిపించగలడా లేదా, ఈ వ్యక్తికి ముందుకు తీసుకువెళ్తాడా లేదా. ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఒక కంపెనీలో కావచ్చు, మరొక స్థలంలో కావచ్చు, ఎవరైనా సరే ఏమి చెక్ చేస్తారు అని అంటే, వారికి వర్క్ చెప్తారు, నేర్పిస్తారు. ఆ నేర్పించిన తర్వాత ఎంతవరకు ఆ వర్క్ చేస్తున్నాడని కూడా పరీక్షిస్తారు. ఆ పరీక్షలో వారు నిలబడితే మంచి పోస్టులు ఇస్తారు. ఆ పరీక్షలో వారు నిలబడకపోతే చాలా తక్కువ ప్లేసెస్లోనికి వారిని తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ దేవుని వాక్యం పరిశోధించడం అనేది నార్మల్ విషయం ఏం కాదు. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట మన జీవితాన్ని పరిశీలిస్తూ ఉంటుంది, పరీక్షిస్తూ ఉంటుంది. అలాగున మనం ఉన్నామా లేదా, ఆ స్థితిలో మనం ఉన్నామా లేదా, ఆ పరిస్థితిలో మనం ఉన్నామా లేదా, వాగ్దానం నెరవేర్చబడే ఒక స్థితిగతులలో మనం ఉన్నామా లేదా. ఎందుకనంటే నార్మల్ వాగ్దానాలు కావు కదా. సజీవుడైన దేవుడు మన ఎడల చేసిన వాగ్దానాలు.
అవి నెరవేర్చబడాలంటే పరీక్షింపబడటం అనేది చాలా అవసరం. దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు అబ్రహామును దేవుడు పరీక్షించాడు. పరీక్షింపబడిన తర్వాతనే వాగ్దానం నెరవేర్చబడినది. దేవుడికి స్తోత్రం. యోసేపును దేవుడు పరీక్షింపజేశాడు. ఆ పరీక్షింపబడిన తర్వాతనే వాగ్దానం నెరవేర్చబడినది. అక్కడ అన్నాడు, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు. అంటే ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. నెరవేర్చబడేంత వరకు నువ్వు పరీక్షింపబడతావు, అంతే. అబ్రహాం యొక్క జీవితంలో నెరవేర్చబడేంత వరకు కూడా పరీక్షింపబడుతూ వచ్చాడు. యోసేపు యొక్క జీవితంలో నెరవేర్చబడేంత వరకు కూడా పరీక్షింపబడుతూ వచ్చాడు. యోసేపు యొక్క జీవితంలో పరీక్షింపబడుతుంటుండగా ఒకసారి మనం ఆలోచన చేస్తే, యోసేపు పోతిఫర్ యొక్క భార్య ద్వారా కూడా శోధింపబడ్డాడు. అపవాది ద్వారా శోధన వస్తూ ఉంటది, దేవుని ద్వారా పరిశోధన వస్తూ ఉంటది. అపవాది గారు శోధిస్తున్నప్పుడు ఆ శోధనలో దేవుడు కలుగు చేసుకొని పరిశోధిస్తూ ఉంటాడు, ఈ వ్యక్తి నిల్చుంటాడా లేదా. అంటే యోసేపు సాతాను యొక్క శోధనకు, దేవుని యొక్క పరిశోధనకు, పరీక్షకు యోసేపు నిలిచిన వాడై ఉన్నాడు. అందుకొరకే ఈ వాగ్దానములన్నీ యోసేపు యొక్క జీవితంలో ఫలభరితంగా మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఫలించాయి. దేవుని వాక్యంలో సెలవిస్తున్న అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు. యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుతుండెను. వాక్యము పరిశోధించటం పిల్లరా, వాక్యం మన జీవితంలో అడుగడుగున పరీక్షిస్తుంది. మనం ఎలాగున్నామో చూపిస్తూ ఉంటది. కనుక వాక్య ప్రకారమైన జీవితాన్ని మనం జీవిస్తున్నట్లయితే, జీవించడానికి ప్రయాసపడి నడుచుకుంటున్నట్లయితే, దేవుడు చెప్పిన ప్రతి సంగతి నెరవేర్చబడుతుంది. ఆమెన్. దేవుడు చెప్పిన ప్రతి ఆశీర్వాదం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో, ఆయన చేతులలో, ఆయన వాక్యం ద్వారా మనం పరీక్షింపబడుతూ ఉంటుండగా దేవునికి నమ్మకముగా మనం జీవించగలగాల. యోసేపు ఆ పోతిఫర్ యొక్క భార్య ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఏ చీకటి దాంట్లో, ఏ పాపకరమైన పరిస్థితులలో యోసేపు పడిపోలేదు. అంటే సాతాను యొక్క శోధనను జయించాడు, దేవుని యొక్క పరిశోధనలో నిలిచాడు. దేవుడికి స్తోత్రం. ఎంత గొప్ప కార్యం. ఎప్పుడైతే ఇలా దేవుని సన్నిధిలో ఆయన నిలబడుతూ వస్తున్నాడో, యోసేపును దేవుడు దీవించడం, బ్లెస్ చేయడం, ఆశీర్వదించడం స్టార్ట్ చేశాడు. మన యొక్క జీవితంలో ఆశీర్వాదములు ఎప్పుడు వస్తాయనంటే, దేవుడు వాక్కు ద్వారా మనల్ని పరిశోధిస్తూ ఉంటున్నప్పుడు, ఆ పరిశోధనలో, ఆ పరీక్షలో మనం నిలువబడిన వారమై ఉండాలి. అప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అతడు నిలిచి, ఏమన్నా అతడు చెప్పిన సంగతి అన్నీయు, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడే వరకు మనల్ని ఆయన పరిశోధిస్తుంటాడు, పరీక్షిస్తుంటాడు, మన హృదయాలను సరి చేస్తూ ఉంటాడు. నిజంగా ప్రియులారా, అది మన జీవితానికి ఎంతో అవసరం. ఆశీర్వాదం. దేవుడు చెప్పిన ఏ మాట కూడా అది తరిగిపోదు, తొలగిపోదు. దేవుడు ఖచ్చితంగా, డెఫినెట్లీ ఆ మాట ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించినాడు, ఆ మాట ద్వారా దేవుడు మనల్ని దీవించాడు. కనుక ప్రతి పరిస్థితి ఆలస్యమైనను జాగు చేయక ఖచ్చితంగా అవి జరుగుతాయి, నెరవేర్చబడతాయి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు